వచ్చేదాన్ని ఇంకా హాయ్ బ్రో. ఆయన శివాజీ అన్న సపోర్ట్ చేస్తలేడు పల్లవి ప్రశాంత్ అన్నారు. కానీ శివాజీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు పల్లవి ప్రశాంత్. అవునండి సో దీనిపై నీ అభిప్రాయం ఏంటి? అన్నా. నాకు నిన్న మస్తు మస్తు హ్యాపీ అనిపించింది అన్న. ఏందన్నా శివాజీ అన్నా, అరే బిడ్డ ప్రశాంత్ రారా మరి అన్న, అది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అన్న అసలు. ఒక అంటే శివాజీ అన్న కొడుకులాగా బిగ్ బాస్ హౌస్ లో ఎలా కాపాడుకున్నాడు, బయట కూడా కాపాడుకున్నాడు, కానీ పబ్లిసిటీ చేయడన్నా ఎంత అనిపిస్తే అన్న మనసులు ఉంటది ఎవరిని ఎలా. ఎందుకంటే చట్టం మనం కాపాడాలా, చట్టంని ఒప్పుకోవాలా, చట్టం పక్కన నడవాలా. అది ఎలా జరిపిండో శివాజీ అన్నకు తెలుసు. శివాజీ అన్న బయట ఉన్న లోపల ఉన్న ఒకే వ్యక్తి. ఎందుకంటే నీతి నిజాయితీ గల వ్యక్తి అంటే మా శివాజీ అనే. ఎందుకంటే నేను లోపల ఉన్నా బయట ఉన్నా ఆయనే మైండ్ సెట్ ఆయనకు తెలియదు. అదే మొన్న ఎవరు అన్నారు, మా శివాజీ అన్న బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ చేసిండు, ఓట్ల కోసం ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. ఒకటే చెప్తా భయ్యా, శివాజీ అన్న మనసు ఒక దేవుని మనసు. ఎప్పుడైనా బరాబర్ సపోర్ట్ చేస్తాడు రైతు బిడ్డకి. చెప్పిండు ఇంటర్వ్యూ ఎలా చెప్పిండు, రైతు బిడ్డని కప్పు గెలిచాడు అన్నాడు, బరాబర్ గెలిచిండు, బరాబర్ హెల్ప్ చేసిండు. రాత్రి నా మస్తు హ్యాపీ ఎస్పీ వాయిస్ పై బ్యాచ్ ముగ్గురు కలగాలి. అరే మియా ఎవరు ఇది రాలే నా శివాజీ టైమింగ్. ఎందుకంటే ఒకటే చెప్తాన్నా, ఎవరు ఎంత చేసినా పైన దేవుడు ఉంటాడు. నీతి నిజాయితీ ధైర్యం అనేది ఎప్పుడు గెలుస్తుంది, 100% గెలుస్తుంది అన్న. అది నాకు మంచిగా అనిపించింది అన్న. అసలు మా శివాజీ అన్న వాళ్ళ బ్యాచ్ చూస్తే నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది అన్న. ఇట్లనే ఉండాలా, ఇట్లనే పల్లె ప్రసాద్ నాకు సపోర్ట్ చేయాలా. ఇక అట్లనే పల్లె ప్రసాద్ నిర్ణయం తీసుకుంటా. త్వరలో కూడా అది వస్తుంది, దాని గురించి వెయిటింగ్ చేద్దాం. జై శివాజీ అన్న.